వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్. పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సభలో జేఏసీ చైర్మన్ అమరవేణి. విప్లవ గీతాలతో కామ్రేడ్ రేణక్కకు అరుణోదయ కళాకారుల నివాళులు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పిఠాపురంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు, పాస్టర్లు. హెచ్సియు భూముల వేలం వివాదంలో ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ. ఇక వివరాల్లోకి వెళ్తే, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ తాగి ఏం మాట్లాడతాడో అర్థం కాదు అంటూ రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి ప్రస్తుతం తాగి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ గుగ్లత్ సూర్యప్రకాష్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ భూములను కూడా నువ్వు మింగేస్తే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? ఈరోజు మొన్ననే నువ్వు మాట్లాడినావు, గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఏం మాట్లాడినావో ఒకసారి గుర్తు తెచ్చుకో. కేసీఆర్ తాగితే ఏం మాట్లాడతారో మర్చిపోతారు. కేసీఆర్ తాగితే నిన్న మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది, రేపు మాట్లాడింది కూడా మర్చిపోతాడని చెప్పేసి నువ్వు అంటున్నావు. కాదు రేవంత్ రెడ్డి, నువ్వే ఈరోజు తాగుబోతావు ఉండే ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. నిన్ననే నువ్వేం మాట్లాడినావు? భూములను ఆక్రమిస్తే సహించేదిలేనన్నావు. ఇవాళ నువ్వే భూములు మొత్తం కూడా మింగేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నావు. ఈరోజు ఫుట్బాల్ ఆడి ఆ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఆ భూములను చూసి ఆ భూముల మీద కన్ను పెట్టుకొని ఆ భూములను ఈరోజు మింగేసేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థులతో పెట్టుకుంటే ఈరోజు నువ్వు మొత్తం కూడా ఈరోజు విద్యార్థులను సమీకరించి నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల పోరాటం, విద్యార్థుల రక్తం చిందని పోరాటం లేదు. విద్యార్థులు తలుచుకుంటే ఈ ప్రభుత్వం కూడా కూలగొడతామని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులను మొత్తం కూడా ఇక్కడికక్కడికి అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. మీరు జైల్లో పెట్టినంత మాత్రాన ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఆ 400 ఎకరాల భూమిని మీరు గుంజుకుంటున్నారో తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, డిఎస్ఎఫ్. ఎవరి పాలైందో తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్న హెచ్సియు విద్యార్థులు. హెచ్సియు భూముల వేలం వివాదంపై ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ. హెచ్సియు భూముల వేలాన్ని వెంటనే ఆపాలని డిమాండ్. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఎవరికోసం ఈ భూములను వేలం వేస్తున్నావు? నీ మొండి వైఖరి విడిచిపెట్టు. హెచ్సియు భూముల వేలాన్ని వెంటనే ఆపై. రేవంత్ సర్కార్కు ఎంపీ డీకే అరుణ అల్టిమేటం. అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన రేవంత్ ఇవాళ ఆయనే స్వయంగా హెచ్సియు భూములను ఎందుకు అమ్ముకుంటున్నారో సమాధానం చెప్పాలి అని అన్నారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి, ఆనాడి కోకాపేట భూములు టీఆర్ఎస్ పార్టీ అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు హెచ్సియుకు కేటాయించిన భూములను అమ్ముకోవడంలో ఎందుకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది? ఒక విద్యా సంస్థకి ఇచ్చినటువంటి భూములని
ఈరోజు వాళ్ళు పొజిషన్ తీసుకోకపోయిండొచ్చు, బట్ ఆ భూములను కేటాయించింది హెచ్సియుకు మాత్రమే. అనేక విద్యా సంస్థలు అక్కడ వచ్చినాయి. ఈరోజు ఆ భూమిని వేలం వేయాలని, దాని ద్వారా తాము ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవాలని, ఈ వేలం వేస్తే ఈ భూముల ద్వారా ఎవరికైతే అండర్స్టాండింగ్ తో లోపల మాట్లాడుకుని ఈ వేలాన్ని ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారో తమ సొంత లాభం కోసం మాత్రమే ఇవాళ ఈ భూముల వేలాన్ని వేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాదు. ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఉద్యమం చేస్తా ఉంటే దాన్ని వద్దని అడ్డుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారికి అంతగానో దాని మీద ఆ భూములను వేలం వేయడానికి పట్టుబట్టడంలో అర్థం ఏముంది? దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల యొక్క వేలాన్ని ఆపివేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే గతంలో అనేక భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టడానికనో పథకాలను ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు భూములను అమ్మి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి తీరును రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించాలి. ఎంబడే ఈ భూముల యొక్క అమ్మకాన్ని వేలాన్ని నిలిపివేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బేడబుడ్గ జంగం హక్కుల పోరాట సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు మోటూరి సింహాచలం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంఘం అధ్యక్షులు ఎల్లమర్తి మధు ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో బేడబుడ్గ జంగం కులానికి జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో బేడబుడ్గ జంగం కులాన్ని ఎస్సీ గ్రూపులో కలపాలని ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. కదా అక్కడ పాలాభిషేకం చేస్తారు కదా.
ధనికుల లాగానే పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం అందిస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం శాంతపురం గ్రామంలో పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నవారిలాగే సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలని గొప్ప ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా వారి కుటుంబంలో ఆనందం నింపాలనే గొప్ప సదుద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మంది ఎక్కువ వచ్చే కొబ్బరికాయలు తక్కువ बेनिफिशियल मैडम అందరు కూడా చూసిండ్రు. ఉగాది రోజు సన్న బియ్యము ఇది లాంచ్ చేసిండ్రు మంత్రివర్యులు ఇంకా మన ముఖ్యమంత్రి గారు అందరు కలిసి కూడా. ఎందుకంటే దొడ్డు బియ్యం గతంలో దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యం అందరూ కూడా అమ్ముకోవడమో లేకపోతే దోశలు పోసుకున్నాడో జొన్న పిండిలో కలిపి కొట్టుకున్నాడో చేసేటోళ్ళు. అంతేగాని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మనం దాన్ని ఎవరు కూడా వాడకపోయేటోళ్ళు. ప్రభుత్వ సొమ్ము అంటే మనందరి సొమ్మే కదా, మన సొమ్మే. మరి అదంతా కూడా వేల కోట్లలో ఖర్చు అవుతున్నా గానీ ఎక్కడ కూడా అది ఉపయోగపడట్లేదు ప్రజలకి. ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకుందంటే ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకి ఆ పథకాలు ఉపయోగపడాలని చెప్పి తీసుకుంటారు. కానీ దీనికి ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా గానీ అది ప్రజలకి ఉపయోగపడట్లేదు అనే ఉద్దేశంతో ఎవరు కూడా చేయని ఆలోచన చేసి మన ప్రజా ప్రభుత్వంలో మన నాయకులందరూ కూడా ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సన్న బియ్యం పంపిణీ జనాలకు అనేది ఖచ్చితంగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించుకోండి. అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందజేయడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంటది. ఇప్పుడు మన ఊరికేమైనా మంచి పని చేయాలన్నా వేరే వాళ్ళు ఉంటే ఆ పనిని ముందుకు పడనివ్వండి. ఇవన్నీ కూడా గమనియండి. ఖచ్చితంగా మీ సర్పంచ్ని వాళ్ళందరినీ కూడా మీరు గెలిపించుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని దేవరపుల కొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రజల ఆకలి తీర్చాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, ఆరోగ్యశ్రీ నిధుల పెంపు, రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు నల్ల శ్రీరాములు, సురేష్ నాయక్, మండల ఉప తహసీల్దార్ లచ్చునాయక్, ఎస్సీ ఎస్టీ బీసీ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మన మండలం నుంచి సన్నబియ్యం ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని షురూ చేస్తున్న శాసనసభ్యులు మంత్రులు ఆలోచన చేసి ఇట్లా సన్న బియ్యం ఇస్తే ఉపయోగపడుతుందని ఆలోచన చేసిండ్రు. మరి దొడ్డు బియ్యం ఇంతకు ముందు వచ్చిన దొడ్డు బియ్యం ఎవ్వరు కూడా
తినకపోయేటోళ్ళు చాలా మటుకు. అందరూ కూడా అమ్ముకోవడం అన్నా, లేకపోతే దోశలు పోసుకోవడము, లేకపోతే జొన్న పిండితో కలిసి పట్టించేటోళ్ళు. అవునా? అందరు అవుననే అంటారు. అందరు మంచిగా ఊపుతున్నారు తల. కానీ అది ఎందుకు చేస్తారు? పేదవాళ్ళకి దాని ద్వారా లాభం జరగడానికి చేస్తారు. కానీ దాని ద్వారా ప్రభుత్వ సొమ్ము వేల కోట్లు పోతున్నా దీని ద్వారా ఉపయోగం లేకుండా పోతుంది. అందరూ ఆ దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు అని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ ఆలోచన వచ్చినందుకు, ఈ సన్న బియ్యం ఇస్తున్నందుకు మన నియోజకవర్గ ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు సన్న బియ్యం తింటారా? తృప్తిగా తింటారా? ఎవరికి అమ్ముకోకుండా, దోశలకి పోసుకోకుండా, జొన్నలతో పాటు ఇంకా అమ్ముతారు, అమ్మరు. అదే అమ్మరు. ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడాలి. ఇదే కాదు, మన ప్రభుత్వం ఏ ఆలోచన చేసినా కానీ అంతే ఉంటది. ఇదేదో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. వరి పంట వేసుకుంటే 500 బోనస్ అని చెప్పి అందరినీ కూడా ఎంకరేజ్ చేసి అందరు వరి పంట వేసుకున్నారు. ఆ వరి ఎక్కువ రావడం వల్ల ఈరోజు మనకి ఇది సులువుగా ఇచ్చుకోగలుగుతున్నాము. దానికి ఎంతో ప్రణాళిక ప్రకారంగా ఇది చేసుకొచ్చిండ్రు. ఇదే కాదు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులలోనే మీ అందరికీ కూడా తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా. అందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దేవరుప్ల మండలం కడవిండి గ్రామంలో కామ్రేడ్ రేణక్క భౌతిక దేహానికి పూలు చల్లి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి ఎన్కౌంటర్లు జరగలేదని అన్నారు. తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, షేక్ బదంగి దొడ్డి కొమరయ్య ఈ ప్రాంత అమరుల స్ఫూర్తితో గత బీఆర్ఎస్ పాలన కొనసాగిందని అన్నారు. ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. వాళ్ళందరి స్ఫూర్తిగా ఈ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ అయింది, జనరల్ డెవలప్మెంట్ అయింది. ఈ ఎన్కౌంటర్ను పాపం 35 సంవత్సరాల కింద ఎల్ఎల్బి చేసి మోటిబిడ్డ సంపాదించి చరిత్రలో మిగిలిపోయిన ఈ ముద్దుబిడ్డ ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇంత ఉద్యమ చరిత్ర ఉన్న 50 లక్షలు మీరు సరెండర్ అయితే 50 లక్షలు ఇస్తుంది ప్రాణం కాపాడుతామన్నా కూడా ఒంటికి దించి పేద ప్రజల కోసం పోరాటం చేసిన మా కడివెండి బిడ్డ రేణుకమ్మ చనిపోవటం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ నేను ఈ కడివెండికి గాని, ఈ ఉద్యమకారులకు గాని వీళ్ళందరికీ కూడా పేరున జోహార్లు అర్పిస్తూ అందరికి కూడా మీ స్ఫూర్తిదాయకులకు నడవాలి, కడివెండిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గోదార్ఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన గౌడ కుల బాంధవుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా బుధవారం కని మార్కండేయ శివాలయం నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు శోభయాత్రగా తీసుకొని వచ్చారు. ఈ శోభయాత్రలో మహిళలు మంగళహారతులతో కోలాటమాడుతూ పాడుతూ శోభయాత్రగా ముందుకు సాగారు. పట్టణంలో గౌడ కులస్తులు ఐక్యతను చాటుతూ డప్పు చప్పుల నడుమ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా గౌడ కుల సంఘం నాయకులు మాట్లాడుతూ గౌడ కులస్తులకు గోదావరి పట్టణంలో ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టాలన్న సంకల్పం నెరవేరిందని తెలిపారు.
సంవత్సరం శోభాయాత్రలో దేవుళ్ళ దేవాలయం తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వేద పండితులతో అమ్మవారి యజ్ఞం చేస్తున్నారు. అలాగే ఈ రోజుతో పాటు రేపు కూడా హోమాలు నడుస్తాయి. ఎల్లుండి అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది. కాబట్టి గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా సంపన్న వర్గాలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. జై సత్తాన చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని జైపూర్ మండల యువత బీజేవైఎం యువత ఎంఆర్పీఎఫ్ యువత ఛత్రపతి శివాజీ యువసేన యువత అందరూ ముమ్మడిగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ అభినందిస్తూ ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ వారికి పండ్లను పంపిణీ. ఇటీ కార్యక్రమంలో జైపూర్ మండల అధ్యక్షులు నూట రాజ్ కుమార్, కోటపల్లి మండల ఇన్ఛార్జి కాశెట్టి నాగేశ్వరరావు, రామ్టేగి సాయి, సుమన్, రామగిరి రాము, వంశీగౌడ్, జైపూర్ మండల యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు కాసల శ్రీనివాస్, జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో జైపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన యువత, ఇటు ఛత్రపతి శివాజీ యువసేన కావచ్చు, ఎంఆర్పిఎస్ యువసేన కావచ్చు, మరి భారతీయ జనతా పార్టీ బీజేవైఎం యువత కావచ్చు, అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా మరి రక్తము చాలా మందికి అవసరం ఉంది. సికిల్ సెల్ అనే వ్యాధి ద్వారా ప్రతి 3 రోజులకు 5 రోజులకు వాళ్ళకి రక్తం ఎక్కియాల్సిన పరిస్థితి ఉంది. అది మన మంచిర్యాలలో ఉన్నది.
ఆ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈరోజు వారికి రక్తము మరి మన యువత అందించడం జరిగింది. మరి ఈ రక్తం అనేది ఒక మిషన్తో తయారు చేస్తే రక్తం తయారు కాదు, మిగతా అన్ని ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ రక్తం అనేది మన బాడీలోనే తయారవుతుంది. ఇది ఒక డొనేట్ చేస్తేనే మరి దాన్ని ఇవ్వగలుగుతాం, కానీ ఇది ఎక్కడైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే అవకాశం లేదు. కనుక ఈ యువత మంచిగా ఆలోచించి ఈరోజు 50 మంది యువత వేరే వారికి మరి ప్రాణదానం చేసినట్టే. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయితే రక్తం సరిపోక అక్కడికక్కడే మరణించే అవకాశం ఉంది. మరి ఇలాంటి ఇప్పుడు 3 రోజులకు 5 రోజులకు తలసేమియా బాధితులకు మరి రక్తం ఎక్కించకుండా కూడా వారు కూడా చనిపోయే అవకాశం ఉంది. మరి వారికి మరి ప్రాణదానం ఇస్తూ ఈ రోజు ఈ జైపూర్ మండల యువతకు నేను చాలా అభినందిస్తున్నాను. ఈ యువత అలాగే చెడు అలవాట్లకు లోను కాకుండా ఇలా మంచి పనులు చేసుకుంటూ సమాజానికి అందరికీ ఉపయోగపడేలా ఉంటారని ఆశిస్తూ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకరి ప్రాణాలను కాపాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముందుగా ఈ జైపూర్ మండల యువత అన్ని సమాజంలో మంచి పనులు చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.